రాజయ్య కాంగ్రెస్కు పోతాడు అనుకున్న సమయంలో కడియం ఎంట్రీ ఇచ్చాడు. సో రాజయ్య కాంగ్రెస్ పోతాననే కాదు, నన్ను అన్ని పార్టీలు సంప్రదించిన ఎంపీ ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ సంప్రదించింది, బీజేపీ సంప్రదించింది. ఇప్పుడు మన లోకల్ ధర్మారావు గారు సంప్రదించాడు, వేణుగోపాల్ రెడ్డి సంప్రదించారు, తర్వాత హైదరాబాద్ లెవెల్లో నాయకులు సంప్రదించారు, ఢిల్లీ లెవెల్లో నాయకులు సంప్రదించారు. అట్లా కాంగ్రెస్లో కూడా అట్లా కాంగ్రెస్కు నాకు ఎక్కువ సంబంధం. నేనే ముందే చెప్తున్నాను, 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మొత్తం తెలుసు. స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ కోసం నేను అనేకసార్లు ఢిల్లీకి పోతే ఢిల్లీ పెద్దలు కూడా తెలుసు. సో నేను ముందే చెప్పాను కదా, ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ చరిత్రను ఉప ముఖ్యమంత్రి ఉండి 4 సార్లు ఎమ్మెల్యే ఉండి అట్లాగే ఉట్టినే ఉండలేము కదా. ఆ క్రమంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. ఎప్పుడైతే కడియం శ్రీహరి నమ్మించి మోసం చేసి కాంగ్రెస్లోకి పోయారో, సో అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చి నాకు గణపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తాను. ఎందుకంటే 600 రేపు 3 నెలల్లోనే ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి. ఎమ్మెల్యే కడియం శ్రేణిని అక్కడ ఎదుర్కోవాలంటే నువ్వైతేనే బాగుంటుందని చెప్పేసి అటిచ్చేసి ఎంపీగా మళ్ళీ అడిగేస్తారు అనుకున్నాం రాజయ్య గారు. మళ్ళీ ఎంపీగా 100%, ఎంపీగా సర్వే రిపోర్ట్లన్నీ 80-85% మనబడి ఉండడం, ఆ కంటెస్టెడ్ 7 ఎమ్మెల్యేలు నా గురించే చెప్పడం, సోషల్ మీడియాలో నా గురించే బాగా ఎక్స్పోజ్ అవ్వడం. ఎందుకంటే నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మూడింటికి సెంట్రల్ అట్రాక్షన్ నేనే ఉన్నాను యాక్చువల్గా. అంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో హూ ఇస్ ద ఎలిజిబుల్ ఫర్ ఎంపీ అంటే డెఫినెట్గా 4 సార్లు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, కమింగ్ టు ఎంపీ అన్నప్పుడు క్వాలిఫికేషన్ పరంగా నాదే ఉంటుంది డెఫినెట్గా. ఏ పార్టీ అయినా కూడా ఇవ్వడానికి సన్నిద్ధంగా ఉండే. కారణాలు ఏమైనప్పటికీ అంతకుముందు జరిగిన ఒప్పందం ప్రకారము కడియం శ్రీహరి కూతురు అంతకుముందు మాట్లాడిన ఒప్పందం ప్రకారం వాళ్ళు అల్లకపోవడం జరిగింది. తర్వాత అరూరు రమేష్ బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి సుధీర్ కుమార్ ఉద్యమకారుడు అని చెప్పేసి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన ఇవ్వడం జరిగింది. సో రేపు డెఫినెట్గా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఎంతో ఎమ్మెల్యే ఎన్నిక కంపల్సరీ వస్తుంది. గన్పూర్ నియోజకవర్గ 100% వస్తుంది. సో ఎందుకంటే ఒకటేమో డిస్క్వాలిఫైన్ కావాలి, లేదన్నా రాజీనామా చేయాలా. సో పార్టీ ఫిరాయించినప్పుడు అన్లెస్ 2/3 ఒక పార్టీలు చేరితే తప్ప 39లో 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పోతే ఎలక్షన్ ఉండదు. కానీ సో 26 అయితే మాత్రమే ఎన్నికలు ఉండవు. గతంలో కాంగ్రెస్లు కావచ్చు, టీడీపీ అట్లే వచ్చిన బీఆర్ఎస్ పార్టీలకు అప్పుడు ఎలక్షన్ జరగలే. అంతకుముందు కాంగ్రెస్లోకి టీఆర్ఎస్లు పోతే ఎన్నికలు జరిగినాయి. కొందరు బై ఎలక్షన్లు పోయిన రాజీనామా చేస్తే పోయిన వాళ్ళకి ఎలక్షన్లు అయినాయి. అంటే ఇప్పుడు డెఫినెట్గా ఎలక్షన్లు వస్తాయి. 3 ఎలక్షన్లు తప్పకుండా అని చెప్పేసి భద్రాచలం ఒకటి, మనకు ఖైరతాబాద్ ఒకటి, స్టేషన్ ముగ్గురు రాజీనామా. సో కాబట్టి ఈ 3-4 నెలలనే దేశం మొత్తం ఎక్కడ బై ఎలక్షన్లు వస్తాయి, ఈ ఎలక్షన్లు వస్తాయి, అప్పటి లోపే వీళ్ళు రాజీనామా చేస్తారని అనుకుంటుంది. దానికి అదొకటి. నియోజకవర్గాన్ని కాపాడడానికి ఎవరు అన్నప్పుడు మళ్ళీ ఎవరు లేరు కాబట్టి నియోజకవర్గ బాధ్యత కేసీఆర్ అప్పచెప్పినప్పుడు నాకు ఎమ్మెల్సీ మంత్రి కంటే ఎంపీ కంటే నేను నా నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే పబ్లిక్ రిలేషన్ అని కాబట్టి నాకు గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత గొప్పగా అనిపించింది. చెప్తూ వారు ఒక మాట అన్నారు, సో సుధీర్ కుమార్ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఇంకా 7 నియోజకవర్గాలలో స్టార్ క్యాంపెయిన్గా తిరగడం కానీ మాట్లాడడం కానీ అవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఉడగొట్టుకొని మళ్ళీ నా గన్పూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చాలా ఏమంటారు సుడిగాలి పర్యటన చేసి గన్పూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా తిరగడం జరిగింది. చాలా తృప్తిని కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.